స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. శ్రీరామనవమి శుభాకాంక్షలు రమగారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఆ రామచంద్ర ప్రభు అనుగ్రహం సదా సంపూర్ణంగా ఉండాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి మనకి ఉగాది అనగానే వెంటనే నవమి కూడా గుర్తొచ్చేస్తుంది కదండి. వెంటనే విత్ ఇన్ వీక్లో వచ్చేస్తుంది. నవమి అనగానే మనకి భద్రాద్రి రాముడు గుర్తొచ్చేస్తాడు. ఆయన కళ్యాణం అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న ఇటు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అందరూ వచ్చి కూడా కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా కళ్యాణానికి? చిన్నప్పుడు ఏమైనా అవకాశం దొరికిందా? చిన్నప్పుడు మా అక్కయ్య వాళ్ళు వెళ్ళుంటారులే జయ. నాకు ఊహ తెలిసాక మేము భద్రాచలం వెళ్ళటం తక్కువే. నేను పుట్టకముందు మా తాతగారు ఎన్ని సంవత్సరాలు భద్రాచలంలో ఉన్నారు. మా అక్కయ్యలందరూ భద్రాచలంలో ఉన్నవాళ్లే. నేనే కొంచెం తక్కువ. బహుశా చివరి వాళ్ళకి కాస్త ఆ అవకాశం తక్కువ లభించింది. మా పెద్దక్కయ్యలకి, మా అన్నయ్య, మా నాన్నగారు, అమ్మ, తర్వాత తాతగారు, నాయనమ్మ వీళ్ళంతా బాగా మా చుట్టుపక్కలలో చాలామంది తాతగారితో పాటు అక్కడ ఉండేవాళ్ళు. ఆ చిత్రకూట పర్వత మండపము అవన్నీ నిర్మాణము, కొత్త మెట్లు, ఆ నిర్మాణాల పనులలో తాతగారు అక్కడ ఉండటం వల్ల బాగా ఉన్నారు మా వాళ్ళంతా. ఏటా సీతారామ కళ్యాణాన్ని రేడియోలో వినటం బాగా చిన్నప్పటి నుంచి జ్ఞాపకం నాకు. రేడియోలో వచ్చేది కదా, అది బాగా వినేవాళ్ళం. అక్కడ టీవీ దూరదర్శన్ పెరిగిన తర్వాత దూరదర్శన్లో కూడా ఎన్నేళ్ళలో చూసాం. నేను ఇప్పటికీ టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటా. కళ్యాణం మొత్తం చూస్తాను, ఎక్కడ మిస్ గాను. ఇప్పుడు 3-4 కళ్యాణాలు కూడా 3 ముక్కలుగా అన్ని చోట్ల కెమెరాలు పెట్టేసి అన్నీ చూపిస్తారు కదా. ఎక్కడిదైనా సరే సంపూర్ణంగా కళ్యాణం చూస్తాను నేను. మంచి అవకాశం. అవును, టీవీలో వచ్చాక అద్భుతమైన అవకాశం కదండి. మీడియా మనకి వచ్చి పైగా మనం అక్కడికి వెళ్తే ఆ జనసందోహంలో ఏమిటైపోతున్నామో తెలియకుండా ఉంటాం. సాన్నిధ్యంలో ఉన్నాము. క్షేత్రంలో ఉండటం వల్ల వచ్చే ఆ పవిత్ర భావన ఉన్నప్పటికీ కంటితో మనం బాగా నేరుగా చూసేస్తున్నది భావన తెలీదు, అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది. అదే మనం టీవీలో అనుకో, ఇక రెండో పని చేయకుండా తదేక ధ్యానంతో ఎక్స్పీరియన్స్ అది కదా. శాటిలైట్స్ లో వర్క్ చేశా కదా, ప్రతి సంవత్సరం లైవ్ కి వెళ్ళేదాన్ని రమ్మగారు. అక్కడ ఉండి చేస్తుంటే అంటే మేము కొంచెం జనంలో కాకుండా ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది కదా, దగ్గర నుంచి కళ్ళతో చూస్తూ ఉంటే అబ్బా అసలు ఆ అనుభూతి మాటల్లో చెప్పడం. దాదాపు ఒక 7-8 సంవత్సరాలు వెళ్ళాను నేను. ఒక సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు, ఆ నెక్స్ట్ ఇయర్ నేను, అట్లా అద్భుతం రమ్మగారు. ఒక్కసారైనా కళ్యాణాన్ని మాత్రం కళ్ళతో చూడాలి. మహా అద్భుతం. మేమేం చేస్తున్నామంటే, మేము మా ఇంట్లోనో, అక్కయ్య వాళ్ళ ఇంట్లోనో, మా వేద పాఠశాలలోనో ఎక్కడో చోట సీతా కళ్యాణం చేసుకుంటున్నాం మేము. ఖచ్చితంగా సీతా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ టీవీలో పెట్టుకుంటాను. పీటల మీద కూర్చుంటారండి? పీటల మీద కూర్చుంటారు. కళ్యాణం అనగానే మనకి మేము కూర్చోవటము, అక్కయ్య వాళ్ళు ఎవరైనా కూర్చోవటము, మా మరిది గారి శిష్యులు ఎవరైనా పాఠశాలలో వాళ్ళు ఎవరైనా కూర్చోవటం, ప్రతి మంత్రం ఒక అక్షరం పోకుండా సమస్తమైన మంత్రాలు వినటం. మా వాళ్ళు అంకురార్పణ నుంచి చేస్తారు. ఉగాది పండగ ముందు రోజు, ఆ రోజు పొద్దుటి నుంచి అంకురార్పణ మొదలుపెట్టి ప్రతిరోజు సేవాకాలం నడుస్తుంది ఏదో ఒకటి రాముల వారిది. కళ్యాణం నాడు కళ్యాణం చేస్తాం, దశమి నాడు పట్టాభిషేకం కూడా చేస్తారు. రమగారు, ఇది సీతారాముల కళ్యాణం చూస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందనేది వింటూ ఉంటాం కదండి. అంటే కళ్యాణానికి వెళ్ళే చూడాలని కాదు, మనం ఇంట్లో మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు, మన ఇంట్లో సీతా కళ్యాణం జరుపుకుంటే మనకి కూడా కన్యాదానం చేసే అవకాశం లభిస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. అమ్మవారు భగవంతుడి కళ్యాణం చేస్తే సమస్తమైన కళ్యాణాలు మన ఇంట్లో జరుగుతాయి. అంతేగా. కళ్యాణం అంటే వివాహం అనే కాదుగా, శుభాలు కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయి. ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు సీతా కళ్యాణ ఘట్టం మన ఇంట్లో జరపటం. మనం కళ్యాణ ఘట్టం అంటే రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టము చకచక అయిపోతుంది. మనము సీతాపరిణయ గాథని మనం ఏం చేస్తాము, ఆయన ఇల్లు ఎత్తినట్టు అందరూ చూస్తున్నట్టు అట్లా బోల్డన్ సినిమాలు చూసాం మనం. ఆమె కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దండ వేసింది అమ్మవారిని ఇట్లా చూస్తాం కదా. నిజానికి రామాయణంలో అలా జరగల. యాగశాలలో ఉన్నారు వీళ్ళు. యాగశాలకి వెళ్ళారు, యాగశాలలో ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఈ ధనుసు వీర్యశుల్కగా మా అమ్మాయిని నిశ్చయించాము. మా అమ్మాయిని వీర్యశుల్క, ఎవరైతే మహత్తరమైన పరాక్రమవంతుడు ఉంటాడో, ఈ విల్లుని ఎక్కుపెట్టగలిగిన వాడు ఎవరుంటారో వారికి మా కన్యనిచ్చి వివాహం చేయాలని భావిస్తున్నాను అని చెప్పారు జనకులు వారు. ఈ విల్లు విరిగింది. ఈయన ధనుర్భంగము, శివధనుర్భంగం ఎట్లా జరిగింది? ఆయన విరుద్ధామనుకోలేదు కదా.
ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేశారు. రామ ధను పశ్య అంటారు, ధనుస్సుని చూడమన్నారు. ఒక ధనుస్సుని చూడాలంటే ఊరికే చూడడం కాదు, మనమైతే మామూలుగా చూస్తాం. ఈ కోదండ విద్య వచ్చిన వాడు ఏం చేస్తాడు, ఏమిటి దాని పాటి, దాని శక్తి ఏమిటి, దాని సత్తా ఏమిటి, ఎక్కడ దాని తాలూకు పవర్ ఉంది అనేది, తర్వాత ఎంత ధనుస్సు సారించగలుగుతామో అనేది చూడాలనుకుంటారు. మనం ఏ వస్తువుని ప్రయోగించడం నేర్చుకున్న వాళ్ళు దానిని పరిశీలించాలంటే, దాన్ని చూడడం అంటే దాని శక్తిని పరీక్షించడమే కదా. రాముల వారు ఆ ధనుస్సు ఎత్తి ఆ తాడు ఒక చోట కట్టి ఉంటుంది కదా, అల్లె త్రాటిని బిగించబోయారు. మామూలుగా తాడు ఇట్లా కట్టి ఉండదు, ఒకవైపు పెట్టి ఉంటుంది, ధనుక్కోటి అంటారు దాన్ని, ఒక చోట ఉంటుంది దాన్ని. ఆ తీసి కొక్కికి తగిలించాలి, రెండో వైపుకి బిగించాలి ఇట్లా. అవునండి, కొక్కానికైనా తగిలిస్తారు, లేకపోతే దానికేసి ఇట్లా చుడతారు, ఒక బలంగా ఒక గురువు లాంటి దాంట్లోకి వేసి చుడితే అది బిగిస్తుంది అనమాట. అది లాగాడు ఆయన. లాగితే ఈ లాగిన సత్తా భగవంతుని చేతిని అది ఓర్చుకోలేకపోయింది, ధనస్సు విరిగింది. ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తానంటే వీళ్ళు విరవగా, అంటే ఎక్కువ పెట్టేవాడే భూమి మీద లేడు ఎవరు అక్కడ. అలాంటిది దాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో విరవగలిగిన వాడు మహానుభావుడు కదా. అంతేగా. ఈ పిల్లని ఇస్తామన్నారు. అప్పుడు ఈయన ఏం చెప్పారు, రాముల వారు, మా తండ్రి అనుమతి కావాలి వివాహం చేసుకోవటానికి. తండ్రి అనుమతి లేకుండా వివాహం చేసి మీరు మీ కన్యనిచ్చినా నేను పుచ్చుకోను. ఇందుకు కదా రామాయణం చదవాలి మనం. మరి ఖచ్చితంగా నాన్నలు, తాతలు, ముత్తాతలు, పెదనాన్నలు అందరూ ఉండగా పెళ్లి కొడుకులే తమ పేరుతోటి శుభలేఖలు వేసుకునే రోజులు. నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అబ్బాయిలే పెళ్లిళ్ళు, ఆడపిల్లలు కూడా నా పెళ్లి అబ్బాయితోటి అని కార్డులు వేసుకుంటున్న కాలం ఇది. రామాయణం ఎందుకు చదవాలంటే ఇందుకు చదవాలి. నువ్వు ఈ ధనుస్సు ఎక్కుపెట్టావు, పెట్టడానికి ప్రయత్నం చేసావు, అది విరిగింది. ఈ ధనుస్సును ఎక్కుపెట్టిన వాడికి మా అమ్మాయిని ఇస్తామంటే ఇంకో అబ్బాయి ఏం చేస్తాడు, ఎగిరి గంతేసి అలాగే అంటాడు. ఎదురున్నవాడు జనకుడైనా, తనతో ఉన్నవాడు విశ్వామిత్రుడైనా మా నాన్న ఒప్పుకోవాలని చెప్పారు రాముల వారు. ఇందుకు మనం రామాయణం వినాలి, చదవాలి, సీతా కళ్యాణాన్ని చూడాలి కన్నులారా. చూసి అప్పుడు మనకి కదా మన జీవన సాఫల్యం లభించేది. అప్పుడు దశరథుల వారికి కబురు చేస్తే ఇలాగ వివాహం చేయదలుచుకున్నాం, ఇలా జరిగింది, ఈ ఉత్తరాలు రాశారు. వెంటనే వాళ్ళు కుటుంబంతో సహా వచ్చి వివాహం చేసుకుని అప్పుడు తర్వాత ఇద్దరమ్మ అబ్బాయిలకి కూడా, ఈయనకి లక్ష్మణ స్వామికి ఇంకొక తమ్ముడు కూతుర్ని ఇస్తామని, భరత శత్రుఘ్నులకి ఇంకో ఇద్దరు కుమార్తెలున్నారు, తమ్ముడు శృతధన్వుడు ఆయన కుమార్తెల్ని ఇవ్వడానికి ఇది 4 వివాహాలు ఒక వేదిక మీద చేసి 4 పిల్లల్ని వెంబడి పెట్టుకుని తీసుకెళ్లారు. ఇలా జరిగింది కళ్యాణం. అయితే ఇలా జరిగింది. మనం ఇప్పుడు ఈ సీతా కళ్యాణాన్ని మనమే మన ఇంట్లోనే చేయదలుచుకుని మన సీతాదేవిని మన కూతురుగా భావించి ఆమెని రాముల వారికి కన్యాదానం చేస్తే, అంటే క్రియే చేస్తాం ఇక్కడ. ఆ గోత్రనామాలన్నీ జనకుల వారివి, దశరథుల వారివే చెప్పుకుంటాం. కానీ ఈ క్రియ ఉంది కదా, వివాహ క్రతువు, అది మనం చేయటం వల్ల మనకు కూడా ఈ పిల్లలకి కన్యాదానం చేసే అవకాశం లభిస్తుంది. కుమారులకి వివాహాలు కాకపోయినా, సంతానం కలకపోయినా, ఇంట్లో ఏవైనా రకరకాల సమస్యలు, సమాధానం లభించని కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి కుటుంబాల్లో. సంసారం కదా ఇది, వాటన్నిటికీ సమాధానం లభిస్తుంది అని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మన ఇళ్లల్లో చేసుకోవచ్చు. ఎక్కడైనా శ్రీరామనవమి పందిళ్లలో కళ్యాణం జరుగుతుంటే అందులో మంది కూడా ₹1 ఖర్చు పెట్టి ఆ సమయానికి వెళ్ళి దగ్గర కూర్చుని సీతామహాసాధ్వి ఎట్లా రాముల వారిది అయిపోయిందో కంటితోటి చూస్తే మంచిది. ఆ మంత్రం చెవిన పడితే మనకు కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి రమ్మగారు? కళ్యాణం చేయలేకపోతాము, నవమి రోజు మనం ఇంట్లో పూజ, రాముల వారి పటం, ఇది మామూలుగా మనకి పట్టాభిషేక ఘట్టం ఉన్న పటాలు కనపడతాయి. సీతారామ లక్ష్మణ శత్రుఘ్నులు 4, తర్వాత ఏమో కొన్ని పటాల్లో వినాయకుడు పరమేశ్వరుడు ఉన్నట్టుగా కూడా కనిపిస్తారు. అదే బ్రహ్మ శివుడు ఇద్దరు ఉన్నట్టు, వినాయకుడు ఉన్నట్టు, తర్వాత ఆంజనేయ స్వామి పాదాలు చెందుతున్నట్టు, సుగ్రీవుడు ఉన్నట్టు, విభీషణుడు ఉన్నట్టు కనపడతాయి. అట్లాంటిది పూర్తి ఘట్టం ఉన్నా మంచిదే. లేదా సీతారామ లక్ష్మణులే ఉన్న పటమైనా సరే, ఏదో ఒక రాముల వారి పటం, భద్రాచల పటం కూడా దొరుకుతుంది కదా మనకి. భద్రాచలంలో అయ్యవారు ఎట్లా సేవింపబడి ఉంటాడు, ఎలా సాయించుంటాడు, ఎట్లా కూర్చుని ఉంటారో అలాంటి పటం ఉన్నా మనకి పర్వాలేదు. ఏదైనా ఒక పటం పెట్టుకోవటం, రాముల వారికి గంధం పుష్పాలతోటి అలంకారం చేసి పటానికి శ్రీరాముడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా చదువుకుని కొంచెం పానకము వడపప్పు నివేదన చేసుకోవటం, ఒక కొబ్బరికాయ కొట్టడం, 4 అరటిపళ్ళు పెట్టడం,
రాముడికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకోవటం. నా వరకు నేనైతే రామాయణం చదవండి అని చెప్పాలనుకుంటాను జయ. శ్రీమద్ రామాయణాన్ని ఏదో ఒక్క ఘట్టం చదువుకోవచ్చు, సీతాకళ్యాణ ఘట్టమే చదువుకోవచ్చు, చిన్నదే ఘట్టం, పెద్దది కాదు. శ్రీరామ గుణవర్ణనం, అయోధ్యకాండలో మొదటి 2 సర్కలు చదువుకోవచ్చు, ఇవన్నీ మన వల్ల కాదు. సంక్షేప రామాయణం చదువుకోవచ్చు. శ్రీరామనవమి నాడు మీరు సంక్షేప రామాయణం దాదాపుగా 100 శ్లోకాలు ఉంటాయి. మొత్తం రామాయణాన్ని 100 శ్లోకాల్లో చెప్పేశారు. ఓహో. ఈ మొత్తం రామాయణాన్ని ఎవరికి చెప్పారో ఇక్కడ చెప్పాలి విశదంగా మనం. నారదుల వారు వాల్మీకి మహర్షికి బోధించిన రామాయణ గాథ. ఈయన అడిగాడు వాల్మీకి మహాముని, ఎవరున్నారు ఈ ప్రపంచంలో అద్భుతమైన కళ్యాణ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీర్యవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, వాగ్మి, బాగా మాట్లాడగలిగేవాడు, పరాక్రమవంతుడు, ధర్మాన్ని పట్టుకున్న వాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగితే, నా లేకే నాయన ఇప్పుడే ఉన్నాడు, భూమిని పరిపాలిస్తున్న ప్రభువే, నువ్వు చెప్పిన ఈ కళ్యాణ గుణాలన్నీ కలిగినవాడు అని చెప్పి రాముని యొక్క గాథని నారదుడు ఈయనకి వాల్మీకి ఉపదేశించారు. సంక్షేప రామాయణంలో చకచక రామాయణం కదిలి వెళ్ళిపోతుంది. ఈయనకి దశరథుడు, ఆయనకి 4 కుమారులు కలిగారు. తర్వాత వీళ్ళు ఆయన కుమారుడికి ఇది చేయాలనుకున్నాడు, సీతతో వివాహం జరిగింది. తర్వాత ఏమో ఆయన పట్టాభిషేకం చేయదలుచుకున్నారు. ఆయన భార్య ఏమో ఆవిడ పూర్వం ఇదివరకు వరాలు పొందింది, ఆ పొందిన వరాలు అడిగింది, రాముడిని వనవాసానికి పంపించమంది, భరతుడికి పట్టాభిషేకం చేయమంది. ఆయన రాముడు వనవాసానికి బయలుదేరాడు, దశరథుడు గతించాడు. మళ్ళీ భరతుడు వచ్చి అడిగాడు, తండ్రి లేడు, నువ్వే రాజ్యం తీసుకోమంటే ఆయన ఒప్పుకోలేదు. పాదుకలకి పట్టాభిషేకం చేస్తూ భరతుడు ఉండిపోయాడు నందిగ్రామంలో. రాముల వారు భార్యను తీసుకుని ఆయనతో పాటు లక్ష్మణుడు, సీతాదేవి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు వీళ్ళ తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళారో అది దండకారణ్యాన్ని ప్రవేశించారు. అక్కడ శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ వల్ల ఖరదూషణులను సంహరించాడు. తన జ్ఞాతులందరూ మరణించారని తెలిసి రావణాసురుడు వచ్చాడు. రాముణ్ణి జయించాలంటే రాముణ్ణి జయించడం నీ వల్ల కాదని మారీచుడు చెప్పినా కూడా అతను వినలేదు. కాలం సమీపించింది రావణాసురుడికి అని చెప్తారు సంక్షేప రామాయణాల్లో. ఆ కాలం దాపురించటం వల్ల, పోయే కాలం దాపురించిన రావణాసురుడు ఈ భార్యని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్తే ఆ తర్వాత జటాయువు వల్ల ఇవన్నీ తెలుసుకున్నారు. రామలక్ష్మణులు సీత వెళ్ళిపోయిందని, అంటే సీతని పోగొట్టుకున్నామని, అపహరించబడిందని, రావణుడని ఫలానా ఒకడు అపహరించాడని ఆమె కోసం వెతుకుతూ వీళ్ళు కిష్కిందకు వచ్చారు. ఆంజనేయుడు, సుగ్రీవుడు, వాలి యొక్క సంహరణము, సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వటం, అప్పుడు వాళ్ళు వెతకటం. సంపాతి పేరు కూడా వస్తుంది సంక్షేప రామాయణంలో. సంపాతి వల్ల తెలుసుకుని ఈయన ఇది లవణాంబ, ఇదేమంటారు మన సముద్రాన్ని, ఉప్పు సముద్రాన్ని దాటాడు ఆంజనేయుడు అని చెప్తారు. లవణార్ణవం, పుప్లువే లవణార్ణవం అంటారు. ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతను చూశాడు. అక్కడ కొంతమందిని సంహరించాడు. సీతాదేవిని లంకని కాల్చి సీతను చూశానని చెప్పాడు. ఇలా వెళ్ళిపోతుంది కళ. గబగబా చెప్పేస్తున్నాను చూడు నేను. తర్వాత అప్పుడు ప్రయత్నం చేసి సముద్రం మీద సేతువు కట్టి రావణుణ్ణి సంహరించారు. సీతని అగ్నిప్రవేశం చేయించిన మాట కూడా సంక్షేప రామాయణంలో ఒక వాక్యంలో చెప్తారు. ఆమెను తీసుకుని వెనక్కి వచ్చారు. భరతుణ్ణి చూసి అప్పుడు పట్టాభిషేకం చేసుకున్నారు. ఈ గాథని మనం 100 శ్లోకాలలో రామాయణం చదివినంత ఫలితాన్ని ఇస్తుంది సంక్షేప రామాయణం. ఓహో. పూర్తి రామాయణం వాల్మీకి పాఠం చదవగలిగిన వాళ్ళు నిదానంగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరితోటైనా పారాయణ చేసుకోవచ్చు. మీరే స్వయంగా ఏదైనా చేసుకోవాలి అంటే సంక్షేప రామాయణం మీకు స్తోత్రనిధి యాప్లో దొరికేస్తుంది. ఆన్లైన్ చాలా సైట్లలో అది కనపడుతుంది. మీ దగ్గర కనుక బాలకాండ, వాల్మీకి రామాయణం తాలూకు బాలకాండ మొదటి భాగమే, ఫస్ట్ ఇది కదా, ఆ బాలకాండ కనుక తీస్తే బాలకాండలోని మొదటి సర్గ సంక్షేప రామాయణమే. మీరు దానికి ముందు వెనక ఏదైనా పారాయణము అనుసంధానం చేసేటప్పుడు ముందు అనుసంధానం చేయవలసినవి, తర్వాత చదవలసినవి శ్లోకాలు ఉంటాయి. అవి చదవగలిగితే మంచిది. అవి ఏవి చదవలేకపోయినా మీరు సంక్షేప రామాయణం రాముల వారిని చదువుకుని శ్రీరామచంద్ర మహాప్రభువుకి జై అనుకోవటం, రామాయణాన్ని చదువుకోవటం. చక్కగా ఇంట్లో వినపడేలాగా చదవండి. గ్రహ బాధలు తగ్గుతాయి. ఏదైనా భూత ప్రేత పిశాచాది బాధలు ఉంటే అవి తగ్గుతాయి. ఎవరిదైనా దృష్టి దోషం ఉంటే అది పోతుంది. మీకే చాలా రకాల మెంటల్ ప్రెషర్స్, టెన్షన్స్ ఉన్నాయి, అవి తీరిపోతాయి. అద్భుతంగా పనిచేస్తుంది సంక్షేప రామాయణం. మిమ్మల్ని మనుషులుగా నిలబెట్టగలదు.
అంతే కదా, రాముడు కావాల్సింది అది కదా. మా అద్భుతమైన పరిపూర్ణ మానవుడుగా నిలబడ్డాడు. రామాయణం అంటే అదే, అవును. అంతకంటే ఏం లేదు. ఆయన భగవంతుడుగా చెప్పబడలేదు, భగవంతుడిగా ప్రవర్తించలేదు. పరిపూర్ణ మానవావతారం. ఆయన ఎట్లా మనుషులు ఉండాలో చేసి చూపించాడు. ఆ గాథని మనం సంక్షేపంగా కనుక చదవగలిగితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మొత్తం దేశమంతా శ్రీరామనవమి, రాముల వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మనం పెళ్లి వేడుకలు కూడా జరుపుకుంటాం తెలుగు వాళ్ళం. మన పద్ధతి. వివాహం కూడా చేసుకుంటాం, రాముల వారి కళ్యాణం జరిపిస్తాం. చూడు, మందంటే వివాహం, స్వామివారిది భగవంతుడిది కళ్యాణం కదండి. ఈ భగవంతుడి కళ్యాణం ఎక్కడ జరిగినా వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. కళ్యాణాక్షతలు వస్తే నెత్తి మీద వేసుకోండి, శిరస్సు మీద ధరించడం, తర్వాత కాస్త ఒక పొట్లం కట్టి ఇంట్లో అట్టపెట్టుకోవటం. అట్లా ఏదైనా మనం శ్రద్ధతో భక్తితోటి చేసుకుంటే శ్రీరామనవమి చక్కగా సుసంపన్నం అవుతుంది. మేము ఈ అవకాశాన్ని బట్టి ఏదైనా చదువుకోండి. వినడానికి అవకాశం ఉన్న సంక్షేప రామాయణం వీడియోలు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి, ఆన్లైన్లో మనకు కనిపిస్తున్నాయి, ఇంటర్నెట్లో. అలాంటిదైనా ట్రై చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.